ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రకాశం జిల్లా గిద్దలూరులో విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గిద్దలూరు ఎమ్మెల్యే ముతుముల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ నుంచి ఒంగోలు రోడ్డు వరకు జరిగిన ఈ ర్యాలీలో వందలాది మంది టీడీపీ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే ప్రజలు తమ ప్రభుత్వాన్ని ఆదరిస్తున్నారని అంటున్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డితో మా ఏఎన్ఎన్ ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటికి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో గిద్దలూరు పట్టణంలో టీడీపీ కార్యకర్తలు శ్రేణులు భారీగా విజయోత్సవ ఆదాయాన్ని జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మనతో పాటు గిద్దలూరు ఎమ్మెల్యే ముతుముల అశోక్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి అన్న, ఈ యొక్క 2 ఏళ్ళు ప్రభుత్వం చేసినటువంటి ఈ యొక్క అభివృద్ధి నియోజకవర్గ అభివృద్ధి ఏ విధంగా ఉన్నాయి? అందరికీ నమస్కారం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని పెద్ద ఎత్తున అందించడమే కాకుండా అభివృద్ధిని కూడా చేశారు. ఈ రెండింటిని పక్కన పెట్టి సుపరిపాలన కూడా అందించడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో, దేశంలో పెన్షన్స్నే మనం తీసుకుంటే ఒక సంక్షేమ పథకానికి 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఇదే కాకుండా మహిళా సంక్షేమం కోసం గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 అందించేది కానివ్వండి, శ్రీశక్తి పథకం ద్వారా ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం కానివ్వండి, తల్లికి వందనం ద్వారా చదువుకునే పిల్లలు ఆ తల్లికి ఎంతమందికి అంతమందికి 15,000 ఇచ్చే కార్యక్రమాలు, అన్నదాత సుఖీభవ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 20,000 రూపాయలు అందించేటువంటి కార్యక్రమం, ఆటో డ్రైవర్లకు సేవలు అనేటువంటి కార్యక్రమం ద్వారా 15,000 రూపాయలు వారికి సంవత్సరానికి అందించేటువంటి కార్యక్రమం, అలాగే ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ కానివ్వండి, లేకపోతే ఏదైతే మనకి చేనేతలు ఉన్నారో వారికి 200 యూనిట్లేమో ఒక వర్గానికి, తర్వాత 500 యూనిట్లు త్రిప్ట్ ఉన్నటువంటి వారికి ఇచ్చేటువంటి కార్యక్రమం, సంక్షేమాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. రెండో వైపు అభివృద్ధినే తీసుకుంటే అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రాజెక్టుల పరంగా పోలవరం కానీ, వెలుగొండ ప్రాజెక్టు కానీ, హంద్రీనీవా కానీ, వీటన్నిటినీ కూడా పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసి ఈ ప్రాజెక్టుల కంప్లీట్ కోసం ప్రభుత్వము ఈరోజు ముందుకు పోతుంది. మా పరంగా మా యొక్క పశ్చిమ ప్రకాశానికి సంబంధించి మార్కాపురం కేంద్రంగా ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మార్కాపురం కేంద్రంగా జిల్లాను ఇవ్వడం ద్వారా రెండో వైపు వెలుగొండకి వందలాది కోట్ల రూపాయల నిధులు పెట్టడమే కాకుండా నిర్వాసితుల కోసం 950 కోట్ల రూపాయలు వారికి కేటాయించి రేపు రాబో 2-3 నెలల కాలంలో కాకర్ల, గొట్టుపడియ, సుంకేసుల గ్యాప్లకు నీరు అందించబోతా ఉన్నారు. ఇదే కాకుండా త్రాగునీరుకి సంబంధించి గౌరవ మా ఉప ముఖ్యమంత్రి వర్యులు 1,290 కోట్ల రూపాయలతో ఈ యొక్క పశ్చిమ ప్రకాశానికి త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం పనులు ప్రారంభించారు. పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. అంతిమంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే సాగునీరు, త్రాగునీరు, ఒకవైపు పరిశ్రమల స్థాపన ద్వారా అభివృద్ధి, ఇంకొక వైపు మా ప్రాంతంలో ఏదైతే మాకు ఏదైతే ఈ వ్యవసాయ రంగానికి ఊతమిచ్చే దాంట్లో భాగంగా మనకి పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వ సహకారంతో దాదాపు 30,000 కోట్ల రూపాయలతో ఈరోజు పళ్ళ తోటలకు కానివ్వండి, వీటన్నిటికీ కూడా పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడం జరుగుతూ ఉంది. వీటన్నిటి ద్వారా రైతాంగం కానివ్వండి, చదువుకున్నటువంటి యువతకు ఉద్యోగ కల్పన కల్పించే దానిలో భాగంగా 21 లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి 20 లక్షల ఉద్యోగ కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నారు. అలాగే గౌరవ విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ బాబు గారు విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావడంతో పాటు 16,000 మంది టీచర్ ఉద్యోగ డిఎస్సీని ప్రకటించి 16,000 ఉద్యోగ నియామకాలు కూడా చేపట్టారు. తద్వారా మనకి ప్రతి తరగతి గదికి ఒక టీచర్ ఉండేలాగా, అలాగే అక్కడ కావాల్సినటువంటి మౌలిక వసతులను ఏర్పాటు చేయడం ద్వారా విద్యా వ్యవస్థని ఈరోజు ముందుకు తీసుకొని పోతున్నారు. ఈరోజు 10th క్లాస్ రిజల్ట్స్ కానివ్వండి, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కానివ్వండి, మీరు తీసుకుంటే ప్రభుత్వ బడులలో చదివేటువంటి పిల్లలకి మంచి మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ ర్యాంకులు సాధించగలిగారంటే విద్యా వ్యవస్థలో నారా లోకేష్ బాబు గారు తీసుకున్నటువంటి ప్రక్షాళన అనేటువంటిది తెలియజేస్తూ, ఏది ఏమైనా ఈరోజు రాష్ట్రంలో మనము పెద్ద ఎత్తున ఒక మార్పు మొదలైంది. అయితే
దురదృష్టం ఏమిటనంటే ఈరోజు పాలకపక్షము ఒక కన్స్ట్రక్టివ్గా పోతూ ఉంటే ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిస్ట్రక్టివ్గా, అంటే ఈరోజు రాష్ట్రంలో వారు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా రాష్ట్రంలో అధికారం ఉన్నప్పుడు వినాశనమే చేశారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే చేస్తున్నారు. ఒక వ్యక్తి చనిపోతే కులాన్ని ఆపాదిస్తున్నారు. మనము పుట్టుక కులంలో ఉంటుంది, కానీ కారణం ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే గొడవకు కులాలు కాదు కారణం, ఆ వ్యక్తుల మధ్య ఉన్నటువంటి విధానాల కారణం. దాన్ని తీసుకొచ్చి కులాలను ఆపాదించి ఈరోజు కులంతో మా యొక్క ఉప ముఖ్యమంత్రి గారిని దూషించాలని చూస్తున్నారు. మేము ఈరోజు ఎన్డీఏ కూటమిగా చెప్తా ఉన్నాం, మా ఉప ముఖ్యమంత్రి గారినన్నా, మా ప్రధానమంత్రి గారినన్నా, మా ముఖ్యమంత్రి గారినన్నా ఎన్డీఏ కూటమి యొక్క నాయకులు కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు. ఏది ఏమైనా స్పష్టమైనటువంటి విధానంతో రాబో 15 సంవత్సరాల కాలం ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇదే విధంగా కలిసిమెలిసి ఉండి రాష్ట్ర అభివృద్ధి కట్టుబడి పేద వర్గాల యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరిచేదానికి, రాష్ట్ర యువత భవిష్యత్తు మార్చేదానికి మా యొక్క ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు, మా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి విధానాలు ఈ దిశగా ఉన్నాయని తెలియజేస్తూ మీరే చూశారు. ఇప్పుడు పెద్ద ఎత్తున విజయోత్సవ ర్యాలీ నిర్వహించాం. ఎంత ఉత్సాహంగా ఎన్డీఏ కూటమి సభ్యులు మొత్తం ఉన్నారు. ఇక్కడ కూడా పాల్గొన్నటువంటి మహిళా తల్లులను చూసాం, ఈ యొక్క పార్టీ నాయకత్వాలను చూసాం. ప్రజలు ఈరోజు స్పష్టంగా ఉంటే ప్రతిపక్షానికి నిర్మాణాత్మకమైన సలహాలు ఇవ్వండి, తప్పు జరిగితే చెప్పండి, సర్దిద్దుకునే దానికి మా కుటుంబ ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. తప్పితే లేనిపోని అవాకులు చెబుతూ ఇక్కడ టీచర్ ఉద్యోగాలను ఇంత ట్రాన్స్పరెంట్గా చేస్తే ఏదో నష్టం జరిగిపోయిందని మీరు చెప్తా ఉన్నారు. అభూత కల్పనలు కానీ మీరు చెప్పేటువంటి అబద్ధాలను కానీ నమ్మే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరు అని తెలియజేసుకుంటూ ఎన్డీఏ కూటమి రాబో 3 సంవత్సరాల్లో స్పష్టమైన ప్రణాళికతో ఉంది. మా ప్రాంతానికి అభివృద్ధి చేసే దిశలో ఉంది. గిద్దలూరుని, ఖమ్మంని పర్యాటక కేంద్రంగా చేశారు. గిద్దలూరులో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సమస్య రాబో 3-4 నెలల కాలంలో పనులు మొదలు పెట్టించబోతున్నాం. అలాగే సగిలేరు మీద రిటైనింగ్ వాల్ రక్షణ కూడా నిర్మించబోతూ ఉన్నాం. అలాగే ఈ యొక్క త్రాగునీటి సమస్యను పరిష్కరించబోతున్నామని ఇవన్నీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సాధ్యమని తెలియజేసుకుంటూ మరలా చెప్తున్నాం. 29 ఎన్నికలలో కూడా ఇక్కడ ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి మేమే విజయం సాధించబోతున్నాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క కూటమి రాష్ట్ర అభివృద్ధి కోసం ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. భారీ ఎత్తున ఈ యొక్క గిద్దలూరు నుంచి గాంధీబొమ్మ సెంటర్ నుంచి వైఎస్ఆర్ విగ్రహం వరకు కూడా వేల సంఖ్యలో ఈ యొక్క ర్యాలీ అయితే నిర్వహించడం జరిగింది. అది